నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం నిడుగుంటపాలెం గ్రామ పంచాయతీలో మండల గ్రాంట్ల దుర్వినియోగంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గ్రామ అభివృద్ధికి పనిచేస్తానని నమ్మి గెలిపిస్తే తనకు సమాచారం ఇవ్వకుండా స్థానిక నాయకులు పనులు చేపడుతున్నారని ఎంపీటీసీ ప్రవళిక ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానంలో ఇప్పటికే ఉన్న భవనాల మధ్య మరో నిర్మాణం చేపట్టడాన్ని ఆమె ప్రశ్నించారు. తాను దళిత యువతిని కావడం వల్లే పక్కన పెడుతున్నారంటూ మండల అధికారుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. గ్రాంట్లో 2 వర్కులు చేస్తున్నారు. ఈ 2 వర్కులు ఎవరు తెచ్చారా, ఎవరు కడుతున్నారా, ఎక్కడ కడుతున్నారా అనేది మా గ్రామ ప్రజలకి ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మా గ్రామంలో ఇక్కడ ఎందుకు కడుతున్నారని నిన్న వచ్చి మేము చూసి అడిగితే ఇక్కడ రేపు రేవులు వేసుకునే దానికి అన్నారు. రేవులు వేసుకునేది ఎక్కడ? మాకు కాలువ దగ్గర సింగారెడ్డి డ్రైన్ పక్కన రేవులు వేసుకుంటాం మేము. మా గ్రామ ప్రజలు మొత్తం కూడా అక్కడ వేసుకుంటారు. కానీ ఇక్కడ కడుతున్నది ఇది ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఎంతవరకు అంటే ఈ బిల్లులు చేసుకునే దానికి తప్ప ప్రజలకి ఉపయోగపడదు. 2 గ్రాంట్లు మండల గ్రాంటు ఎంపీడీఓని నిన్న నేను ఫోన్ చేసి అడిగాను, ఏమ్మా మా ఊర్లో ఏమైనా వర్కులు వచ్చాయా, ఏంది ఇక్కడ లోడి కడుతున్నారు అని నేను అడిగితే 10 లక్షలు వచ్చింది, 2 వర్కులు అవి చేస్తున్నారు అన్నాడు. ఎవరు చేస్తున్నారు అంటే రావు రాధాకృష్ణ నాయుడు అన్నాడు. అమ్మ, రాధాకృష్ణ నాయుడు ఈ ఊరికి 30 సంవత్సరాల నాడు నెల్లూరు కాపురం వెళ్ళిపోయాడు. నెల్లూరులో కాపురం నివాసం ఉండేది. కానీ ఈ గ్రామ ప్రజలకు ఎవరికి తెలియకుండా ఆయన నేరుగా వచ్చి ఇక్కడ వర్కర్లు ఏరియా అతనికి అమ్మేసుకొని ఎంపీడీఓ రాధాకృష్ణ నాయుడు కలిసి ఏరే జమీల్ అనే ఆయనకి అమ్మేసి ఈ విధంగా ఇక్కడ కడుతున్నారు. ఇది ఎవరికి అవసరం? అవసరం ఉన్న దగ్గర గ్రామస్తుల్ని పిలిచి గ్రామ సభ పెట్టి మనకి ఇదిగా ఈ వర్క్ వచ్చింది, ఇది ఎక్కడ కట్టాలా ఏంది అని మాకు చెప్పాలా, మా గ్రామ ప్రజలకు అందరికీ చెప్పాలా. చెప్పకుండా నన్ను ఇష్టప్రకారం తీసుకొచ్చి లోడ్ ఇచ్చే కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ ఏమైనా తీసుకున్నావా? గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, నీ ఇష్టంగా నువ్వు కడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంది? ఎమ్మెల్యే గారు కూడా చెప్పకుండా ఈయన స్వయంగా అధికారులను లోపట్టుకుని ఇక్కడికొచ్చి ఈ విధంగా ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నాడు. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము 2 సార్లు తీసుకెళ్ళాము. నేను గెలిచి 4 సంవత్సరాలు అవుతుంది, కానీ మా ఊరికి ఇంతవరకు నా తరపున ఎలాంటి వర్క్ జరగలేదు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మండల ఆఫీస్ నుంచి కానీ ఇక్కడ నాయకుల నుంచి కానీ ఎవ్వరు కూడా ఇవ్వలేదు. మండల గ్రాంట్ విడుదలైంది, ఆ విషయం కూడా నాకు తెలియదు. మా ఊరి నాయకులు నాకు తెలియకుండా వాళ్ళే చేసేసుకుంటున్నారు. ఎందుకంటే నేను ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని కాబట్టి నన్ను వెనక్కి నెట్టేసి వాళ్ళే ఆ పనులన్నీ జరిపించుకుంటున్నారు. ఉద్దేశము, నాకు తెలియకుండా మా ఊర్లో గ్రాంట్ విడుదలైతే నాకు చెప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఊరి నాయకులు వాళ్ళే చేసుకుంటున్నారు. మండల ఆఫీసులో కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. 2 వర్కులు జరుగుతున్నా కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందలేదు, ఎవరు కూడా చెప్పలేదు. అది ఎందుకు చెప్పటం లేదో, ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదో నాకు తెలియదు. గ్రామంలో ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటేసి నన్ను గెలిపించారు. రేపు నేను వెళ్ళి వాళ్ళని ఓట్లు అడగాలంటే ఏమని అడగాలి? నువ్వు మాకేం చేసావు అని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి? శ్మశానంలో నాకు తెలియకుండా ఒక రచ్చ లాంటిది జరిపిస్తున్నారు. అది ఎవరు జరిపిస్తున్నారో కూడా నాకు తెలీదు. ఎందుకు జరిపిస్తున్నారు? ఆల్రెడీ 2 ఉన్నాయి, అయినా కూడా కట్టిస్తున్నారు. ఎవరు కట్టిస్తున్నారు? వాళ్ళకి ఎవరు ఇన్ఫార్మ్ ఇచ్చారు? వాళ్ళకి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా నాకు తెలీదు. నేను గెలిచి 4 సంవత్సరాలు అవుతుంది, కానీ